హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై టీజర్ ఫ్యాక్ట్స్. ఇప్పటికీ గోల లోపల జనాలు నివసించే ప్రదేశం ఉందని మీకు తెలుసా? అలాగే నీటిపైన ఉండే ఇళ్ళని ఎప్పుడైనా చూసారా? వీళ్ళు ఇంటి నుండి పక్కింటికి వెళ్ళాలన్నా బోట్లోనే వెళ్ళాలి. అలాగే వీళ్ళని చూడండి, వీళ్ళైతే ప్రతిరోజు వీళ్ళ సొంతింటికి వెళ్ళాలన్నా చావు నోట్లో నుండి వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ప్రపంచంలో ఉన్న కొన్ని వియర్డ్ ప్లేసెస్ గురించి చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అటోలైర్ విలేజ్. ఊర్ల విషయానికి వస్తే మన మైండ్లో పచ్చని, తాజా మరియు ప్రశాంతమైన ప్రదేశం అనే ఆలోచన వస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా ఇలాంటి భయంకరమైన విలేజ్ని చూసారా? మీరు చూస్తున్న ప్రదేశం పేరు అటోలైర్ విలేజ్. ఇది చైనాలోని జూజూ ప్రాంతంలో ఉంది. ఈ గ్రామం గురించి భయంకరమైన విషయం ఏంటంటే, ఈ గ్రామం ఒక పర్వత కొండపైన ఉంది. గత 200 సంవత్సరాలుగా చైనా ప్రజలు దాని లోపల నివసిస్తూ ఉన్నారు. ఈ విలేజ్లోకి వెళ్ళడానికి ఒక్కడే దారి ఉంటుంది. అది ఈ స్టీల్ పైపులతో చేసిన ప్రమాదకరమైన మెట్లపై వెళ్ళాలి. ఈ గ్రామము భూమి నుండి 2624 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడి జనాలు తమ ఇళ్లకు చేరుకోవడానికి ప్రతిరోజు ఈ ప్రమాదకరమైన మెట్లను ఎక్కుతూ వెళ్తారు. ఈ దారిని చూస్తేనే ఇలా ఎక్కి వెళ్ళడం ఎంత ప్రమాదకరమో అర్థమవుతుందనుకుంటా. 2016కు ముందైతే ఈ గ్రామ ప్రజలు ఈ కొండ నుండి దిగేందుకు కర్రలతో నిర్మించిన మెట్లను ఉపయోగించేవాళ్ళు. చిన్న పిల్లలు కూడా స్కూల్కు వెళ్లేందుకు ఈ చెక్క మెట్లను ఉపయోగించేవాళ్ళు. కొన్ని రోజులకు చైనా ప్రభుత్వం ఇక్కడ స్టీల్ మెట్లను నిర్మించింది. అలా అక్కడి జనాలు కొండపైకి ఎక్కి వాళ్ళ ఇళ్లకు చేరుకోవాలని. కానీ ఇప్పటికీ ఈ దారి చాలా ప్రమాదకరమైంది. మనం ఇటాలియన్ నగరం వీనస్ గురించి మాట్లాడినట్లయితే ఇది చాలా అందమైన మరియు ప్రత్యేకమైన నగరం. దానికి కారణం ఈ నగరం మొత్తం నీటిపైనే ఉంటుంది. కానీ ప్రపంచంలో ఎలాంటి ఒక ప్రదేశం ఉంది అంటే అక్కడ జనాలు మురికి నీటి మీద నివసిస్తూ ఉంటారు. మీరు చూస్తున్న ఈ ప్రదేశం నైజీరియాలో ఉంది. ఇది బేసికల్లీ ఒక గ్రామం, కానీ ఇది ఎంత పెద్దదంటే ఇక్కడ 2 లక్షల కంటే ఎక్కువ మంది నివసిస్తూ ఉన్నారు. నిజానికి నగరాల్లోని చెత్త, మురికి నీరు మొత్తం ఈ ప్రదేశంలో పెరిగిపోతుంది. అలాగే ఈ గ్రామంలో స్విచ్ సిస్టమ్ కూడా లేదు. ఇక్కడ నివసించే ప్రజలు ఈ కాల్వల్లోని దుర్వాసన నీటి ద్వారా అష్ట కష్టాలు పడుతున్నారు. ఎటు వెళ్ళాలన్నా ఈ మురికి నీటి మీద పడవలో వెళ్తూ ఉంటారు. మీరే చూడండి, ఈ నీరు ఎంత డెట్టిగా నల్లగా ఉంది అంటే సాధారణ మనుషులైతే దీని దగ్గరి వరకు కూడా వెళ్ళలేరు. అలాగే ఇక్కడ ఎంత నీరు ఉంటుందంటే ప్రతి ఇంటి ముందు ఒక బోట్ ఉండాల్సిందే. పక్కింటికి వెళ్ళాలన్నా బోట్లోనే వెళ్ళాల్సిందే. వీళ్ళు బోట్ లేకుండా ఇక్కడ అస్సలు నివసించలేరు. వీళ్ళు ఇదే భయంకరమైన వాసన వచ్చే మురికినీటి మీదే తినడం, పడుకోవడం చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళ టాయిలెట్స్ కూడా ఈ నీటి మీదే ఉంటాయి. ఈ టాయిలెట్ కూడా ఈ నీటిలోనే మిక్స్ అవుతుంది. ఇంత ఘోరమైన ప్రదేశం ప్రపంచంలో ఎక్కడా ఉండదనుకుంటా. ఫేవ్లెస్. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఈ వింత ఇండ్లు బ్రెజిల్ దేశంలోనివి. ఈ ఇళ్లను ఫేవ్లెస్ అంటారు. ఈ హౌసెస్ చూడడానికి ఎంత డేంజరస్గా, భయంకరంగా ఉన్నాయో రియల్గా ఇంతకన్నా భయంకరంగా ఉంటాయి. నిజానికి బ్రెజిల్లో జనాభా ఎంత ఎక్కువగా ఉంటుందంటే జనాలకు నివసించడానికి కూడా స్థలం లేదు. వీళ్ళు నగరం అంచున ఉన్న పచ్చడి భూమిని ఆక్రమించుకొని చిన్నపాటి గుడిసెలు వేసుకున్నారు. ఫేవ్లెస్లో నివసించే వాళ్ళు ఎంత పేదవాళ్ళంటే పట్టణాల నుండి వస్తువులను దొంగలించి తమ ఇళ్లను నిర్మించుకున్నారు. చూడ్డానికైతే ఈ ప్లేస్ అంత పెద్దగా కనిపించదు, కానీ ఈ ప్రదేశంలో 16 లక్షల కంటే ఎక్కువ మంది జనాలు నివసిస్తున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దూరం నుండి చూసినట్లయితే ఈ ప్లేస్లో ఏ ఇల్లు ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో అర్థం కాదు. బ్రెజిల్లోని చాలా మంది పేదలు వీటి లోపల నివసిస్తున్నారు. కానీ తక్కువ స్థలం మరియు ఎక్కువ జనాభా కారణంగా ఇక్కడి ప్రజలు వ్యాధుల బారిన పడడమే కాకుండా ఇక్కడ ఆసుపత్రులు కూడా లేవు. అంతేకాదు చాలా ఇళ్లకు కరెంటు, నీటి సౌకర్యం కూడా లేదు. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రదేశం నిజంగా చాలా విచిత్రమైంది. బుకారెస్ట్ టనెల్. టనల్స్ను ట్రాన్స్పోర్ట్ కోసం తయారు చేస్తారని మీకు తెలుసు అనుకుంటా. కానీ మీరు ఎప్పుడైనా టనల్స్లో జనాలు నివసించడం చూసారా? అసలు టనల్స్లో ఎలా ఉంటారు? ఇది వినడానికే వింతగా ఉంది అనుకుంటున్నారా? మీరు చూస్తున్న ఈ అండర్ గ్రౌండ్ టనల్ రొమానియాలోని బుకారెస్ట్లో ఉంది. ఈ టనల్స్ను ఎప్పుడైనా యుద్ధం వస్తే జనాలు సేఫ్గా ఉండడానికి చేశారు. కానీ ఇప్పుడు జనాలు ఈ టనల్స్లోనే ఇల్లు తయారు చేసుకొని ఉంటున్నారు. ఈ బుకారెస్ట్ టనెల్లో 6000 మంది కన్నా ఎక్కువ మంది నివసిస్తున్నారు.
ఇక్కడ పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, సిటీలో ఇల్లు తీసుకునేంత డబ్బు లేని వాళ్ళు ఉంటారు. ఈ టనల్స్లో ఉండే వాళ్లకు ఎలాంటి రెంటు, బిల్ పే చేయాల్సిన అవసరమే లేదు. కొంతమంది అయితే పైనుండి దొంగతనంగా కరెంట్ కనెక్షన్ కూడా తీసుకున్నారు. కానీ ఎండాకాలంలో దీంట్లో వేడి తట్టుకోలేక శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. కెండోవాన్ విలేజ్ పాతకాలంలో జనాలు గూలలో నివసించే వాళ్ళని మీరు వినే ఉంటారు. రాతి యుగంలో ఇది చాలా సాధారణం. కానీ ఈరోజు కూడా జనాలు పర్వతాలలో నివసించే ఒక వింత గ్రామం ఉంది అంటే నమ్ముతారా? ఇది ఇరాన్ దేశంలో ఉంది. కెండోవాన్ విలేజ్ ప్రజలు ఇప్పటికీ ఈ కొండలను చెక్కి దీంట్లో ఇల్లు కట్టుకొని ఉంటారు. ఈ విలేజ్లోకి ఎవ్వరు వెళ్ళినా కూడా ఒకప్పటి కాలంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇరాన్లోని ఈ విలేజ్లో 600 మందికి మించి నివసిస్తున్నారు. వీళ్ళు మోడర్న్ ప్రపంచానికి చాలా దూరంగా ఉంటారు. ఈ కొండనే వీళ్ళ ప్రపంచం. ఈ కొండ మీద యాక్టివ్ వాల్కానోస్ కూడా ఉంటాయి. అయినా కూడా ఈ కొండవాన్ విలేజ్ ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరు. బుద్ధిస్ట్ అకాడమీ మీరు చూస్తున్న ప్రదేశం మొదటిసారి చూసినప్పుడు ఇది ఒక సీనరీలా అనిపిస్తుంది. కానీ ఇది నిజమైన ఒక ప్లేస్ అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ ప్లేస్ చైనాలోని టిబెట్లో ఉంది. ఇది బేసికల్లీ ఒక పర్వత ప్రాంతం. ఇక్కడ మౌంక్ అవ్వడానికి ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద మౌంక్ అకాడమీ ఉంది. ఈ ప్లేస్ మొత్తంలో స్టూడెంట్స్ ఉండడానికి చిన్న చిన్న ఇల్లు కట్టారు. ఈ చిన్న స్పెషాలిటీ ఏంటంటే వీటిని నేల మీద కాకుండా కొండ మీద కట్టారు. ఎలా అయితే కొండపైకి వెళ్తూ ఉంటామో అలా మనకు ఇల్లు కనిపిస్తూనే ఉంటాయి. ఈ ప్లేసులో 10,000 కన్నా ఎక్కువ చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇక్కడికి మెడిటేషన్ చేయడానికి వస్తూ ఉంటారు. ఏదేమైనా ఈ ప్లేస్ ప్రపంచంలోనే అన్యూజువల్ ప్లేస్లో ఇది ఒకటి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.